हेलो दोस्तों, अगर आपको हमारा ये वीडियो पसंद आया तो प्लीज हमारे चैनल को लाइक, कमेंट एंड सब्सक्राइब करना मत भूलिए, ताकि हमें जल्द से ज्यादा सब्सक्राइबर्स मिले। अरे मोटू, लेकिन सब्सक्राइब करने के लिए सब्सक्राइब का बटन कहाँ है? ओह सॉरी, गलती से मिस्टेक हो गई। ये रहा। दोस्तों, हमारे YouTube पेज पे बेल आइकन को प्रेस करना मत भूलिएगा, ताकि आपको हमारे हर वीडियोस की सूचना मिल सके। పతులు, ఓయ్ పతులు, గాలిపటాలు ఎగరేయాలని నా మనసు ఊళ్ళూరుతోంది. ఎటు రేపు మకర సంక్రాంతి కదా, ప్రజలందరూ కూడా గాలిపటాలు ఎగరేస్తారు. ప్రస్తుతం అందరూ ఆ ఏర్పాట్లోనే ఉన్నారు. నాకు కూడా ఎగరేయాలని ఉంది. ఏదో ఒకటి చెయ్యి మోటు. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. ఆల్రెడీ ఎగురుతున్న గాలిపటాలనే మనం దొంగిలిద్దాం. దానికున్న దారంతోనే మనం కూడా ఎగరేసుకోవచ్చు. ఏమంటావు? ఐడియా చాలా బాగుంది. అదిగో అడు చూడు, ఆ గాలిపటం అందేలా ఉంది. పదపతులు, బాక్సర్ అన్నయ్య, సారీ, పొరపాటు అయిపోయింది. మేమిద్దరం ఆ గాలిపటాన్ని చూస్తూ పరిగెడుతున్నాం. నాకు గాలిపటాలు ఎగరేయాలని సరదాగా ఉంది, కానీ గాలిపటాలు దొంగిలించడం కోసం రోడ్డు మీద ఇలా పరిగెత్తకూడదు. ఇలా పరిగెడితే యాక్సిడెంట్లు అవుతాయి, ఎదుటి వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, మీ కళ్ళు కూడా ఎర్రగా నీలంగా మారిపోతాయి. మా కళ్ళు బాగానే ఉన్నాయి కదా, అవి ఎర్రగా నీలంగా ఎందుకు మారతాయి బాక్సర్ అన్నయ్య? ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఇదిగో చూడండి, అయ్యాయా లేదా? అయ్యాయి పెద్దన్నయ్య, ఎర్రగాను అయ్యాయి, నీలంగాను అయ్యాయి. ధన్యవాదాలు. సరే, ఈ రోజు మనం ఏమి నేర్చుకున్నాం? గాలిపటాన్ని దొంగిలించడానికి రోడ్ల మీద పరుగులు పెట్టకూడదు. పతులు, నన్ను గట్టిగా పట్టుకో. నేను చెయ్యి కాస్త ముందుకు చాచి అందుకుంటాను. ఏం భయపడకు, ముందడుగు వేయి. నేను నిన్ను గట్టిగానే పట్టుకున్నాను. అబ్బలే బలే, అబ్బలే బలే. ఎరుపు నీలం రంగులు కలిసి అయింది గాలిపటం. అడ్డంకులెన్ని వచ్చినా ఛేదించేను నా గాలిపటం, నా గాలిపటం, నా గాలిపటం. బాక్సర్ అన్నయ్య, మీరు చెట్టు కిందకి ఎలా వచ్చారు? మీరు రోడ్డు మీద పరుగులు పెట్టి గాలిపటం దొంగిలించకూడదు అన్నారు, అందుకనే మేము చెట్టెక్కి గాలిపటం తీసుకోవాలనుకున్నాం. క్షమించండి బాక్సర్ అన్నయ్య, మమ్మల్ని క్షమించండి. మీకు దెబ్బలు తగలాలని మేం కావాలని మీ మీద పడలేదు. అరే ఇలా చూడండి, క్షమించడానికి శిక్షించడానికి మనమెవరం? అదంతా పైవాడి చేతిలో ఉంది. చాలా బాగా చెప్పారు, 100% కరెక్ట్ గా చెప్పారు. ఆ భగవంతుడి నిర్ణయం ప్రకారం మమ్మల్ని శిక్షిస్తే శిక్షిస్తాడు, లేదంటే క్షమిస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, గాలిపటాల్ని చెట్లకి దొంగిలించాలనుకోవడం ప్రమాదకరం. ఎవరి మీదైనా పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక్కోసారి పైకెళ్ళిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి. పైనుంచి కింద పడే అవకాశం ఉందన్నారు, ఓకే, కానీ కింద నుంచి పైకి వెళ్ళటం అనేది ఎలా సాధ్యం? నాకు అర్థం కాలేదు. ఇప్పుడే అర్థమయ్యేలా చెప్తాను. దీన్ని బట్టి మనం ఈ రోజు ఏమి నేర్చుకున్నాం? గాలిపటం దొంగిలించడానికి చెట్టెక్కి ప్రయత్నించకూడదు. ఎరుపు నీలం రంగులు కలిసి అయింది గాలిపటం. మోటు పత్రు ఎగిరినట్టుగా ఎగురుతుంది నా గాలిపటం. అయ్యాహు యాహు, అయ్యాహు యాహు, అయ్యాహు యాహు, అయ్యాహు యాహు. బాక్సర్ అన్నయ్య, మాకు తెలుసు, అంతా తెలుసు. చెట్టు మీద ఎక్కి గాలిపటం దొంగిలించడానికి ప్రయత్నించకూడదు. దానివల్ల కళ్ళు నీలంగా ఎర్రగా మారే ప్రమాదం ఉంది. చెట్టు ఎక్కి ప్రయత్నించకూడదు, కింద పడడానికి పైకి పోవడానికి అవకాశం ఉంది. హఠాత్తుగా మాయమైపోయే అవకాశం కూడా ఉంది. మాయమైపోయే అవకాశమా? అదేమిటి, ఎలా మాయమైపోతారు? ఆగండి, నన్ను ఒక పంచైనా ఇవ్వనివ్వండి. బాస్, వజ్రాలైతే దొంగిలించేశాం, కానీ మీరు పొలిమేరల అవతలున్న మీ తమ్ముడికి వీటిని ఎలా చేరవేస్తారు? ఇన్స్పెక్టర్ చింగం గారు ఊరంతా బందోబస్తు ఏర్పాటు చేశారు, కాపలా పెట్టారు కదా. నెంబర్ 2, ఈ రోజే ఈ వజ్రాలని ఊరు గీత దాటించి మా తమ్ముడి శానికి అందజేయాలి. దానికి మార్గం వెతకండి. ఈ రోజు నాకు మహత్తరమైన ఐడియా వచ్చింది. ఈ వజ్రాల మూటని ఒక గాలిపటానికి తగిలించి ఈ ఊరి కొస వరకు దాన్ని ఎగరేస్తాను. అక్కడ మా తమ్ముడు ఈ వజ్రాల్ని అద్దుకుంటాడు. చింగం అసలు ఏమీ చెయ్యలేడు.
నీ గాలిపటం ఎందుకు పనికిరాదు తమ్ముడు. నేను ఈ రిమోట్ తో కరెంటును పంపిస్తున్నాను. దీని ముందు అసలు ఎవరు నిలబడలేరు. జాన్ చీట్ చేస్తున్నాడు. ఉండు, వాడి పని ఇప్పుడే చెప్తాను. మోటు, ఇంటికెళ్ళి నిద్రపో. ఈ జాన్ గాలిపటాన్ని తెచ్చడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. అతని గాలిపటానికి సమాధానం ఇలాంటి గాలిపటంతోనే ఇవ్వాలి. నాకు గాలిపటం ఎగరేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆ గాలిపటాన్ని ఎలా కట్ చేస్తానో చూడు. అరే, నీ గాలిపటం 20 సెకండ్లు కూడా ఎగరలేకపోయింది. మోటు, ఏదో ఒకటి చెయ్యి. నన్ను ఏం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. నేను జాన్ గాలిపటం చూడగానే డాక్టర్ జట్కా గారికి ఫోన్ చేసి చెప్పాను. జాన్ గాలిపటానికి సమాధానం డాక్టర్ జట్కా గాలిపటమే ఇవ్వగలదు. ఆయన వచ్చేస్తూ ఉంటారు. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నా స్నేహితుడా, పత్రులు చెప్పగానే నేను మీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. ఇంత పెద్ద గాలిపటం అన్నయ్య? ఇది పెద్దది మాత్రమే కాదు, ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఒక మనిషి దీని మీద ఎక్కి నుంచుని హాయిగా ఎగిరిపోవచ్చు. ఇది దారంతో కాదు, గ్యాస్ తో ఎగురుతుంది. దీన్ని ఎవరు తెంచను లేరు, ఎవరు చించను లేరు. భలే డాక్టర్ జట్కా, భలే. ఇప్పుడు జాన్ మజా గాల్లో కలిపేద్దాం. అరే పత్రు, ఈ గాలిపటాన్ని దూరంగా తీసుకెళ్లి గాల్లోకి వదిలేయి. ఒక్కసారి ఇది గాల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడున్న ఈ రిమోట్ కంట్రోల్ తో బటన్స్ నొక్కి కంట్రోల్ చేయాలి. ఈ బటన్ నొక్కితే గాలిపటం ఎగిరిపోతుందా? ఆపండి, ఏం చేస్తున్నారు? నన్ను కిందకి దింపండి. ఏ మోటు, నువ్వేం చేశావు? నేను దీన్ని మొదటిసారిగా ఇప్పుడే ఎగరేస్తున్నాను. కంట్రోల్ చేయడానికి కాస్త సమయం పడుతుంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు కూడా సరిగ్గా తెలియదు. నన్ను కిందకి తెచ్చండి. ఏం చేస్తున్నారు మీరు? బల్లే బల్లే. గాలిపటాలు దొంగిలించాలనుకోవడం ప్రమాదకరం. చెట్ల మీద ఎక్కి దొంగిలించాలనుకోవడం ప్రమాదకరం. గాలిపటాలు ఇలా మైదానంలో ఎగరేయడం కూడా ప్రమాదకరమే. అసలు మోటు బతులు ఎక్కడుంటారో అక్కడ తిరగడం కూడా ప్రమాదకరమే. ఎగిరిపోయింది. ₹1,00,00,000 విలువ చేసే వజ్రాలు. వెళ్ళి ఆ గాలిపటాన్ని పట్టుకోండి. ఆపండి, ఆ గాలిపటాన్ని పట్టుకోండి. వజ్రాల్ని సంపాదించి చింగం గారికి అప్పగించాలి. ఎవరైనా చింగం గారికి ఫోన్ చేయండి. దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. సారీ పెద్దన్నయ్య, అవసరమై తీసుకున్నాను అంతే. మళ్ళీ సాయంత్రం తిరిగి ఇచ్చేస్తాను. అయ్యమ్మా, అయ్యో, ఎవరైనా నన్ను కాపాడండి. కాపాడండి. సువాసన. మోటు మోటు, బండి ఎవరు నడుపుతున్నారు? అరే పత్రు, ఆగండి. నేనే డ్రైవర్ని, రానివ్వండి. మోటు, ఈ నిచ్చెన బట్టాన్ని నొక్కు. మేము పైకి వెళ్లి గాలిపటాన్ని పట్టుకుంటాం. అయ్యమ్మా, కాపాడండి. మోటు, మోటు, ఈ నిచ్చెన కిందకు దింపు త్వరగా. నువ్వు తప్పుకో, నేను డ్రైవ్ చేస్తాను. డాక్టర్ జట్కా, కాపాడండి. మమ్మీ, డాడీ, కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్.
వజ్రాలు దొరకలేదంటే మీరు జీవితాంతం ఇక్కడే ఉండాలి. ఈ సైకిల్ పంపు ఎందుకు పనికిరాదు. గాలి కొట్టడానికి శక్తి అంతా దారబోయాల్సి వస్తుంది. ఊరికే నస పెట్టకుండా త్వరగా గాలి కొట్టు. జీవితాంతం ఇలా కొడుతూనే ఉంటావా? ఏంటలా పట్టుకుని వేలాడుతున్నావు? కిందకు దిగు. సైకిల్ గాలి ఎవడు కొడతాడు? దానికే గబ్బిలంలా వేలాడుతుండు. నేను అలా షికారుకి వెళ్ళాను. నేను కూడా షికారుకు వస్తాను. ఆగు పతులు, నేను వస్తాను. దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి. ఎవరైనా పోలీసుల్ని పిలవండి. వాడు తీసుకువెళ్ళింది మన సైకిల్ ని మనమే తెచ్చుకోవాలి. త్వరగా పద. మర్యాదగా సైకిల్ ఆపుతావా లేదా? ఆపకపోతే నీ ఎముకలు విరగొడతారు. అరే వెనక టైర్లో గాలి లేదు. ఎంత లావున్నా త్వరగా దిగు, లేదంటే పంచర్ అయిపోతుంది. సరే ఎందుకు దిగేశావు? వెనకాల టైర్లో గాలి తక్కువగా ఉంది, పంచర్ అవుతుందంటే నేను దిగేశాను. వాడు నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నిన్ను మోసం చేశాడు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. మోటు పత్లు, మీరెవరైనా దొంగ ఇటు నుంచి వెళ్ళడం చూసారా? సార్ ఇప్పుడే ఇటువైపు వెళ్ళాడు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారు కదా, ఇంపాసిబుల్. మీరిద్దరు త్వరగా వచ్చి జీప్ లో కూర్చోండి. కూర్చోండి 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 కూర్చోండి. చింగం గారు మనకి ఏం చెప్పారు? కూర్చోమని కదా. ఇలా వేలాడుతున్నామేమిటి? కూర్చోమని చెప్పారు, కానీ కూర్చొనేలోగానే బండి స్టార్ట్ చేసేశారు. కాపాడండి. ఇద్దరు యువకులు ఎవరు భలే జంప్ చేశారే. వాళ్ళిద్దరు పురుపురి నగర హీరోలు మోటు పత్లు. చూస్తూ ఉండండి, దొంగోడు తప్పించుకోలేడు. కాపాడండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. సార్, వీళ్ళిద్దరు మోటు పత్రులు. మోటు పత్లు వీరు రిలేషన్ ప్రకారం అయితే నేను ఈయనకి తండ్రిని. నా పేరు కమిషనర్ బాబల్గాం. ఈ దొంగ గజ దొంగ మొహాలు మార్చడంలో గొప్ప దిట్ట. ఒకసారి నా మాస్క్ వేసుకుని వెళ్లి నా చైర్లో కూర్చొని నా డ్యూటీ చేశాడు. మా పోలీస్ యంత్రాంగానికి మీలాంటి ధైర్యవంతుల అవసరం చాలా ఉంది. మీ ఇద్దరు కావాలంటే చెప్పండి, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తాను. నిజానికి సార్, ఈ మధ్య మాకు చాలా చాలా పెద్ద చోట్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆర్మీ వాళ్ళు కూడా పిలిచారు. మొన్ననే అమెరికా నుంచి, జపాన్ నుంచి, చైనా నుంచి. సార్ మీ ఆఫర్ మాకు బాగా నచ్చింది. పోలీసు ఉద్యోగానికి మించిన ఉద్యోగం ఇంకేముంటుంది? మీరు ఎప్పుడంటే అప్పుడు రెడీ. అయితే ఇవాళ జాయిన్ అవ్వండి. ధైర్య సాహసాలున్న మీకు పహారా బాధ్యతలే సరైనవి. ఏమంటారు? రక్షక భటులు మోటు పతులు వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయండి. కానిస్టేబుల్ మోటు రిపోర్టింగ్ సార్. గుడ్, వెరీ గుడ్. మీరిద్దరూ ఆ దొంగ మీద ఓ కన్నేసి ఉంచండి. నేను కమిషనర్ డాడ్ ని డ్రాప్ చేసి వస్తాను. ఆల్ ది బెస్ట్ మోటు పతులు. మీలాంటి పోలీసులను చూస్తూ ఉంటే మాకు సగర్వంగా ఉంటుంది. ఏమైంది దొంగన్నయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మకి చాలా వయసు అయిపోయింది, ఒంటరిగా ఉంది, నిస్సహాయ పరిస్థితిలో ఉంది, అనారోగ్యంతో ఉంది. మీరు గనక దయచేసి ఒక్క గంట నన్ను బయటికి వెళ్ళనిస్తే నేను మా అమ్మకి మందులిచ్చి వచ్చేస్తాను. తను అభాగ్యురాలు, తను లేచి కూడా నడవలేదు. ఏడవద్దన్నయ్య, ఏడవద్దు. నీ బాధను నేను చూడలేకపోతున్నాను. వెళ్ళు, అమ్మకి మందులిచ్చేసి ఒక్క గంటలో తిరిగి వచ్చాయి. వెళ్ళు. మీరు ఎంతో మంచివారు. మీరు నా దృష్టిలో ఒక దేవుడు. ఎంత పని చేసావు? వాడిని ఎందుకు వదిలేసావు? వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదు. ఒక్క గంటలో తిరిగి వచ్చేస్తాడు. అతని ఏడుపు చూసి నా హృదయం తట్టుకోలేకపోయింది. వాడికి తిరిగి రాడు. చింగం మనల్ని మింగేస్తాడు. చింగం వచ్చేలోగా వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. పదా.
చెంగం, ఇక ఈ ఊరి బాధ్యత మోటు పతులులది. ఇక భయం వద్దు, దిగులు వద్దు. నువ్వు ఒక రోజు లీవ్ పెట్టి హాయిగా రెస్ట్ తీసుకో. నిజంగానా సార్? సార్, నేను యూనిఫామ్ వేసుకున్నప్పటి నుంచి ఈ రోజే మొట్టమొదటిసారి లీవ్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ డాడ్. ఐ మీన్ సార్. హలో హలో అమ్మా, ఐఎమ్ కమ్మింగ్. మేకు ఇడ్లీ దోశ సాంబారు. ఐ యామ్ కమ్మింగ్ అమ్మా. మోటు పత్తులు, మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ దొంగోడు కమిషనర్ వేషంలో పారిపోతున్నాడు. త్వరగా వెళ్ళి పట్టుకోండి. సార్, నిజానికి ఇందాక ఏం జరిగిందంటే ఆ విషయాలన్నీ తర్వాత. అటు చూడండి, దొంగోడు కమిషనర్ వేషంలో పారిపోతున్నాడు. వాడికి ఇదే అలవాటైపోయింది. ఇక నుంచి వాడిని నో అరెస్ట్. షూట్ హిమ్. షూట్ చేయండి. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఇట్స్ అన్ ఆర్డర్. yes sir. ఏంటి మీరు చేస్తున్న పని? వీళ్ళకి మతి చెడినట్టుంది. చాలా చూస్తారా? ఇప్పుడు మీ సంగతి నేను చెప్తాను. నీకేమైంది మోటు? ఎందుకలా కుంటుకుంటూ పరిగెడుతున్నావు? సరిగ్గా పరిగెట్టు. సారీ సారీ. పహారా కాచే ఈ పొత్తులు చేతుల నుంచి తప్పించుకోవడం అసంభవం. కానిస్టేబుల్ మోటు, ఫైర్. ఐడియా. కాపాడండి, కాపాడండి. అయ్యో, కాపాడండి. ఇప్పటికి నీ అసలు రంగు బయటపడింది. కానిస్టేబుల్ పత్రు గారు, ఇన్స్పెక్టర్ చింగం గారు నిన్ను షూట్ చేయమన్నారు. ఎయిమ్ అండ్ ఫైర్. ఏం చేస్తున్నారు? దయచేసి నన్ను పారిపోనివ్వండి. కాపాడండి. ఈ రోజు అప్ప చాలా ఖుషీగా ఉంటారమ్మా, ఎందుకంటే ఆయనకి మోటు పత్రు లాంటి మంచి వాళ్ళు దొరికారు. ఇంకో ఇడ్లీ తిను బాబు. థ్యాంక్ యూ అమ్మా. చాలు చాలు, ఇంకొకటి వద్దు. ఎన్ని సంవత్సరాల తర్వాత నా బంగారు కొండ నా చేత్తో ఇడ్లీ తినబోతున్నాడు. మీ నాన్న కూడా ఇక్కడుంటే బాగుండేది. ఈ పాటికి ఆయన వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఊరిని మోటు పత్రులు పహారా కాస్తున్నారు కదా. ఇక మా డిపార్ట్మెంట్ లో అందరికీ సెలవులే. సెలవులు 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 సెలవులు. ఏంటి మోటు పత్తులు? ఏంటి అవతారాలు? ఏమైనా నాటకాలు వేస్తున్నారా? అచ్చం జోకర్లా ఉన్నారు. మాటలు తిన్నగారాని మేమిప్పుడు పోలీసు ఉద్యోగం చేస్తున్నాం. కమిషనర్ బబల్ గమ్ గారే మాకు ఈ ఉద్యోగాలు ఇచ్చారు, తెలుసా? అలాగా, నన్ను కూడా బబుల్ గమ్ కమిషనర్ చేస్తాను రమ్మన్నాడు. ఒక గన్ను కూడా ఇస్తానన్నాడు. మై నేమ్ ఇస్ గమ్, కమిషనర్ బబుల్ గమ్. ఇండియా మీద ఒట్టు, మదర్ ఇండియా మీద ఒట్టు. మిమ్మల్ని వదల మోటు పత్రు, మీ అంతు చూస్తాను. ఈయనే అసలు శిశులైన కమిషనర్ లా ఉన్నారే. అసలైన తిరిగి వెళ్ళిపోయాడు కదా, దొంగ ఈ వేషంలో వచ్చాడు. మోటు, త్వరగా ఏదో చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఏంటి ఇంకా ఆలోచించేది? వాడే మనల్ని షూట్ చేసేలా ఉన్నాడు. త్వరగా పరిగెత్తు. ఇవాళ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. నన్ను బాగా ఏడిపించారు. మీకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చి నా జీవితంలో మొట్టమొదటి తప్పు చేశాను. మీ ఇద్దరిని పేరు చేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అయ్యో అమ్మా! మోటు, త్వరగా బుల్డోజర్ని తిప్పి. జీప్ మన వైపే వస్తుంది. త్వరగా కానీ. బుల్డోజర్ని డ్రైవ్ చేస్తుంది నువ్వు, నేను కాదు. ఓ సారీ, నేను మర్చిపోయాను. అయ్యో అమ్మో! అయ్యో, కాపాడండి! బహుశా మోటు పత్రులు ఆ దొంగోడిని పట్టుకుని తిన్నగా కోర్టుకే వెళ్ళుంటారు.
అప్పా ఎందుకు పైనుంచి వచ్చిన తల మీద పడ్డారు? చూడండి, అమ్మ మీకోసం ఇడలి పంపింది. ఇదిగో చూడండి, దోశ కూడా పంపింది. సాంబార్తో పాటు చటనీ కూడా పంపించింది. మోటు పత్రులు ఉన్నారు గనక మనం ప్రశాంతంగా ఇడలి దోశలు తినొచ్చు. అరే, ఆ దొంగ మన వెనకే ఉన్నాడే. జీపులోంచి ఎలా మాయమైపోయాడు, ఇక్కడ ఎలా ప్రత్యక్షం అయ్యాడు? ఇలా ప్రత్యక్షం అయితే నేను దొరికాడుగా. పద లోపలికి తీసుకువెళ్ళి గుణపాఠం చెప్దాం. ఈ సంగతి కమిషనర్ గారికి తెలిస్తే మనకు ఇన్స్పెక్టర్లుగా ప్రమోషన్లు ఇస్తారు. కరెక్ట్ టైంకి వచ్చారు సార్. ఈ దొంగ పారిపోయాడు, కానీ మేము ఎంతో ధైర్య సాహసాలతో మా ప్రాణాలు పణంగా పెట్టి వీడిని పట్టుకున్నాం సార్. ఇప్పుడు వస్తుంది మజా, ఇప్పుడు వస్తుంది అసలైన మజా. మేమేం చేశాం? పారిపోతూనే ఉండండి. మీ కాళ్ళు పరిగెట్టే వరకు మీ ఊపిరి ఆడుతూనే ఉంటుంది. అమ్మాని అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. వాళ్ళకి పోలీసు ఉద్యోగాలు ఆయనే ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళని చంపుతానంటూ ఆయనే వాళ్ళ వెనకాల పడుతున్నాడు. అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. సలాం అలైకుం మేరే దోస్త్, మేరే భాయి జాన్. అరే సలాం సాహెబ్, రండి రండి, కూర్చోండి కూర్చోండి. మాకి ఇక్కడికి నూనె బావుల్ని కొనికి వచ్చినాయి. నూనె బావులు ఏడున్నాయో నీకి మాలూం హై? ఆహా, నాకు నీళ్ల బావి మాత్రమే తెలుసు సాహెబ్ జీ. ఠీక్ హై, మేమే వెతుకుతాయి. ఇప్పుడు మాకి కడుపు ఆకలి వేస్తోంది. మాకి ఆకలి తీర్చనీకి నీకి హోటల్లో ఏమి ఉన్నాయి? బోల్ బోల్. సాహెబ్ గారు, నా కొట్లో సమోసాలు చాలా బాగుంటాయి, ఇవ్వమంటారా? వాలా వాలా, మేరే పిస్తా మేరే బాదం సమోసాలన్నీ ఇచ్చేయి. మీకి సమోసాకి ఏ నూనె వాడినాయి? మాకే నచ్చలే. మేనేజర్, ఇతనికి మన బావులోని నూనె తీసుకొచ్చి ఇయ్యి. నూనె తెచ్చి ఇవ్వడం కాదు, ఒక నూనె బావి ఇతనికి పేరున రాసాయి. ఎప్పుడైనా మాకి ఇక్కడికి వస్తే ఇతనికి హోటల్లో సమోసాలు తింటాయి. మేరే భాయి జాన్. ఏంటి ఆయిల్ బావా నా పేరు మీద? ఈ అప్పును కూడా నా ఖాతాలో రాసుకోండి. మోటు పతులు, మిమ్మల్ని నేను విడిచిపెట్టాను. మోటు మారు వేషాల్లో వెళ్ళింది మన ఇద్దరమేని ఆ టీ కొట్టు బాబాయికి తెలిస్తే మన మీద స్కేట్ బోర్డ్ ఆడతాడేమో. అరే, మనం అప్పుగానే కదా తీసుకొని తిన్నాం. దొంగతనం అంటూ ఏమీ చేయలేదు కదా. భలే భలే, ఎవరు మనల్ని ఇలా గింగిరాలు తిప్పేస్తుంది? వెళ్ళి చూద్దాం, పద. స్కేటింగ్ సరిగ్గా చేయడం లేదా? నీ స్కేట్ బోర్డు ఏమైంది? మనం స్కేటింగ్ చేయట్లేదు మోటు, మన స్కేట్ బోర్డే మన మీద స్కేటింగ్ చేస్తోంది. కాపాడండి. దారి మధ్యలోకి మీరెక్కడి నుంచి వచ్చారు? కాపాడండి. ఇప్పుడు ఈ పాప వాళ్ళ నాన్నని నేను 10 కోట్ల రూపాయలు అడుగుతాను. అప్పుడు ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. కాపాడండి. ఇతను జాన్ ద డాన్ కదా? భూమి లోపలేం చేస్తున్నాడు? యోగా చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఊరికే అతన్ని డిస్టర్బ్ చేయకండి. మోటు అంకుల్, పత్లు అంకుల్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆకాశం నుంచి రాలిపడ్డాం. ఇంతకీ నువ్వెవరు? వీళ్ళు నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చేశారు. దారిలో నా బాడీ గార్డ్ తో రేస్ చేసి ఓడించేశారు. చాలా సరదాగా ఉంది. నాకు చాక్లెట్ కూడా ఇచ్చారు. చిరునవ్వులు చిందే ఈ చిన్నారి అమాయకురాల్ని ఎవరు తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఒరేయ్, పెట్రోల్ లేని డొక్కుబండి, ఉప్పు లేని పప్పు చారు. మీ బాసుని నేను, వాడు కాదు. వాళ్ళిద్దరిని వదలకండి. ఏదేమైనా నా కూతుర్ని కాపాడండి ప్లీజ్. వై ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్?
నేను మీ పిల్లని ఎలాగైనా కాపాడి తీసుకొస్తాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. మోటు పత్లు. రితిక వచ్చేసావా తల్లి? చింగం గారు ఈ పాపని జాన్ తీసుకెళ్లిపోయాడు. మేమే కాపాడి తీసుకొచ్చాం. మీ ఇద్దరికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నా కూతుర్ని కాపాడారు. సార్, దీస్ ఆర్ ద బెస్ట్ మ్యాన్ ఐ హావ్. వీళ్ళిద్దరూ ఉండగా పుర్పురి నగర్ లో ఎలాంటి తప్పుడు పనులు జరగవు. మీ ఇద్దరికి నా కూతురికి బాడీ గార్డ్ గా ఉండడం ఇష్టమేనా? మీకు ఎంత జీతం కావాలన్నా నేను ఇస్తాను. మీరేం దిగులు పడకండి సార్. పిల్లల్ని హ్యాండిల్ చేయడంలో మేము ఎక్స్పర్ట్ లాం. ఆల్ ద బెస్ట్ మోటు పత్లు. ఏంటి మోటు, నువ్వు ఒక్క బాల్ కూడా పట్టుకోలేకపోయావు. నేను చూడు ఎలా పడతాను. అయిపోయాను రా. అంకుల్ అంకుల్, ఆ బాల్ పొదల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పిల్ల బాల్ వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు మనం కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోదాం. అంకుల్, పొదల్లో పావులు ఉంటాయి, అలా వెళ్ళిపోకూడదు. ఒక్కొక్కసారి పురుగు పుట్ర కూడా ఉంటుంది. మేమలాంటి పురుగులకి పుట్టలకి భయపడే ప్రసక్తే లేదు. బాల్ కోసం మోటు పత్రులు ఇక్కడికి వస్తున్నారు. ఏం చేద్దాం? ఐడియా ఇవ్వండి. ఇంకా గట్టిగా కొట్టు మోటు. ఏమైనా పురుగు పుట్ర ఉంటే పారిపోతాయి. గట్టి కొట్టు. మోటు పత్తులు, మీరు చాలా గొప్ప పని చేశారు. నేను పైనుంచి చూస్తూనే ఉన్నాను. మీరు ఆ ముగ్గురు దొంగల్ని భలే తరిమి కొట్టారు. గుడ్ జాబ్. ఇలాగే పని చేస్తూ ఉండండి. ఈసారి బాల్ ని మీరు కట్టండి. మీరు ఎంత దూరం కొడతారో ఒక్కసారి కిక్ కొట్టి చూపించండి. ఈసారి నేను క్యాచ్ పట్టుకుంటాను. సరే, ముందు నేను తొంతాను. చచ్చాను రోయ్. ఇదేమన్నా బాలా లేక రాయా? ఇంతకీ అవి కాళ్ళ చీపురు పుల్లల. ఒక్క కిక్కు కూడా నువ్వు కొట్టలేవా? నేనెలా కొడతాను చూడు. చచ్చిపోయాను. ఆ బాల్ ఏమనుకుంటున్నారు? సిమెంట్ తో చేసిన బాల్. ఎలాగైనా పిల్లని మోటు పతుల దగ్గర నుంచి తీసుకొచ్చేయండి. కాపాడు. ఎవరిని ఎలా ఈడ్చుకెళ్తున్నారో కాస్త వెనక ముందు చూడండి రా. ఆగండి రా. ఒరే, నన్ను కాపాడండి రా. ఇప్పుడు మనం ఈ తాడు పట్టుకొని అమ్మాయి రూమ్ లోకి వెళ్తాం. గదిలోంచి ఆ అమ్మాయిని తీసుకొని ఇటు వచ్చేస్తాం. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని 10 కోట్లు అడుగుతావా? తాడు పట్టుకొని పైకెక్కుతావా లేక చంప పగలగొట్టనా? నాకింకా వేరే పని పాట లేదనుకుంటున్నావా? నీ కవితలు వినిపించమంటావా? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఏంటిది? ఈ తాడు ఇక్కడికి ఎలా వచ్చింది? పద ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి చూద్దాం. మోటు పతులు, మీరు చాలా సాహసం చేసి ఆ దొంగలు కింద పడి పట్టుబడేలా చేశారు. నేను ఇప్పుడు చింగం గారికి ఫోన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయిస్తాను.
దాక్కుని కిడ్నాప్ చేయడం అయ్యే పని కాదు. ఇక డైరెక్ట్ గానే అటాక్ చేద్దాం. భలే బాస్ భలే, ఎంత ఆగు. కవితల పక్కన పెట్టు, అమ్మాయిని తెచ్చిపెట్టు. నీ కూతురు నీకు దక్కాలంటే నేను చెప్పిన చోటికి 10 కోట్లు తీసుకునిరా. పోలీసులు కవర్ చేసావనుకో, నీ కూతురు నీకిక దక్కదు. మోటూపతులు, మీరు నా బైక్ తీసుకువెళ్లి వాళ్ళని వెంటాడండి. దీనిలో ఎన్నో ఆధునిక ఆయుధాలున్నాయి. ఇది నా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మోడల్. మీరు వెళ్ళండి, నేను చింగం గారిని తీసుకొస్తాను. ఇంకొంచెం స్పీడ్ పెంచుతాను. మనం ఈ బైక్ మీద వచ్చింది రేసు కాదు, జాన్ను పట్టుకోవడానికి. బైక్ ని వెనక్కి తిప్పు, వాడు వెనకున్నాడు. ఏంటా జర్కులు, సరిగ్గా తోలలేవా? బటన్ నొక్కితే బండి ముందుకెళ్ళదు. దయచేసి యాక్సిలేటర్ తిప్పు. జాన్, మర్యాదగా పాపను వదిలి, లేదంటే నిన్ను షూట్ చేస్తా. కాలిస్తే ఆ అమ్మాయికి తగలొచ్చు. ఈ తుపాకీతో కూడా కాల్చలేము. దాంతో ఏం చేస్తావు? కొడితే పక్షి కూడా చావదు. సరే నువ్వేరా. ఇందులో ఏది పని చేయనప్పుడు ఈ బైక్ లో వెళ్ళడం దేనికి? ఇప్పుడేమంటావు మోటు? ఇలాగే వీళ్ళని పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకుని వెళదాం. అన్నట్టు నువ్వు ఇందాక ఏ బటన్ నొక్కావు? ఏం నొక్కేసావు మోటు? మోటు పత్లు అంకుల్ భలే సరదాగా ఆడించారు. చింగం చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. జాన్, యు ఆర్ అండర్ అరెస్ట్. మోటూపతులు, మీరిద్దరూ నిజంగా చాలా గొప్పవాళ్ళు. మీరు ప్రాణాలకు తెగించి ఆ దొంగల బారి నుంచి నా కూతుర్ని కాపాడారు. ఇక మీరు జీవితాంతం నా కూతురికి బాడీ గార్డ్స్ గా ఉండాలి. ఏంటి ఉన్నట్టుండి ఇన్ని దోమలు వచ్చాయి? నీ రక్తం తీయగా ఉంటుందని మార్కెట్ లో టాక్ వచ్చిందేమో, అందుకే ఎక్కడికి వచ్చాయి. నీతో పాటు నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఎదుగో 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 ఎదుగో, ఒక్కటైపోయింది. 2 అయిపోయాయి. ఇదిగో 3వది అయిపోయింది. ఇదిగో ఇదిగో 4వది. ఇంకోటి అయిపోయింది. వీళ్ళిద్దరూ ఇంత రాత్రి అప్పుడు పాట పాడుతున్నారేమిటి? ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. ఇంకోసారి ఇలా అర్ధరాత్రి పాట పాడారంటే మీరిద్దరు అయిపోతారు, గుర్తుంచుకోండి. ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోయాయి. బాక్సర్ భయ్యా, దయచేసి మమ్మల్ని నమ్మండి. మేమేమి పాటలు పాడడం లేదు. అలాగా? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను అబద్ధం చెప్తున్నట్ట? ఏమైనా పిచ్చెక్కిందా? ఎదుటి వాళ్ళకి అసలు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. అలాగా? అంటే నేను పిచ్చివాణ్ణా? అవకాశం వస్తే నేను విని కైమా కింద కొట్టేస్తాను. ఇదిగో 2వ. మిమ్మల్ని శ్రమ పెట్టడం ఇష్టం లేక మీరు చేయాల్సిన పని మేమే చేసేసాము. మీరిద్దరూ ఈ విషయంలో నాకు చాలా బాగా నచ్చుతారు. నా మంచి చెడు గురించి ఆలోచిస్తున్నారు. భగవంతుడు అందరికీ ఇలాంటి మంచి ఇరుగు పొరుగునే ఇవ్వాలి. ఏంటి కసేటరామ్ గారు, జనం ఎలా బారులు తీరున్నారు? డాక్టర్ జట్కా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారా ఏమిటి? లగాయితూ అందరూ మలేరియా జ్వరంతో బాధపడుతున్నారు. ఇక్కడ ఈయన తప్ప మరో డాక్టర్ లేడు. ఇవ్వనయ్యా, అందరూ ఈ ఔషధాలని మీ ఇళ్లకు తీసుకువెళ్ళండి. ఒక్కొక్క మందు బిళ్ళ తీసి దోమల నోట్లో పడేయండి.
ఇక అంతే 24 గంటలు మలేరియా ఉండదు గిలేరియా ఉండదు. మొన్ను చూస్తే కామెడీగా ఉందా? రాత్రి తెల్లారులో దోమల్ని పట్టుకుని వాటి నోళ్లు తెరిచి మందెవడు వేస్తాడు. ఎర్రగొట్టండి, మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నాడు. ఓ నా ప్రాణమిత్రుడా, వీళ్ళందరూ నన్ను ఎందుకు కొట్టినట్టు? నేను వాళ్ళకి ఇచ్చింది ఔషధమే కదా మిత్రమా. పెద్దనయ్య, నువ్వు గమనించావో లేదో, నువ్వు ఇచ్చిన మందుని ఒక్కొక్క దోవని పట్టుకొని దాని నోట్లో వేయమంటున్నావు. దోవల్ని పట్టుకోవడం, వాటి నోట్లో మందేయడం ఆషామాషేనా ఏమిటి? రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనేదో పొరపాటుగా మాట్లాడి ఉంటాను. నిజానికి నా ఉద్దేశం ఏమిటంటే, నేను ఇచ్చిన మలేరియా ఔషధం ప్రతి ఒక్కరూ తప్పకుండా వేసుకోవాలి అని. ఇక అప్పుడు మలేరియా వ్యాధి కనిపించకుండా పోతుంది. నీ అదృష్టం బాగుండి ఈ వాటికి నువ్వు బతికిపోయావు. ఇంకాస్తుండుంటే అందరూ నీ ప్రాణాలు తోడిస్తుండేవారు. సరే పదండి, నా ల్యాబ్ కు వెళదాం. నేను దోవల్ని అంతం చేసే ఔషధం తయారు చేస్తున్నాను. మీరు లోపలికి వెళ్ళండి, నేను వెళ్ళి సమోసాలు తెస్తాను. నా రోగుల మీద ఒట్టే చెప్తున్నారు, నేను తయారు చేసే మందు ఎలా ఉంటుందంటే, ఆ వాసన పిలిస్తేనే దోమలు చచ్చూరుకుంటాయి. మెడిసిన్ రెడీ అయిందా? ఇదిగో ఇప్పుడే తయారైంది. నువ్వు ఒక పని చెయ్యి, నేను చెప్పిన వెంటనే ఈ కెమికల్ ని ఒక జార్లోకి వంపేయి. నా ప్రాణమిత్రుడా మోటు, ఆ కెమికల్ ని జార్లోకి వంపు. నా సమోసా. మోటు పత్రు, దీన్ని తీసుకోండి. ఈ సిలిండర్ ని తీసుకువెళ్ళండి. దోమలు ఎక్కడున్నా సరే ఈ సిలిండర్ బటన్ ని నొక్కేయండి. అప్పుడు ఇందులో నుంచి గ్యాస్ వస్తుంది. వెంటనే దోమలన్నీ చచ్చిపోతాయి. అరే, ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. కెమికల్ లో సమోసా కలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. అంటే ఆ మందు ప్రభావం దోమల మీద ఉండదంటావా? ప్రభావం అయితే ఉంటుంది కానీ అది ఎలాంటి ప్రభావమో నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఒక్క దోమ కూడా ఉండదు. మరీ రెచ్చిపోకు. డాక్టర్ జట్కా తయారు చేసే ఏ మందు మీద నాకు నమ్మకమే లేదు. ఏంటిదంతా? డాక్టర్ జట్కా తయారు చేసిన మందు ప్రభావం. పరిగెత్తు! ఈ ట్యాంకర్ కింద దాక్కుందాం. ఈ దోమల బారి నుంచి ఊరిని కాపాడడానికి డాక్టర్ జట్కా పాత పద్ధతిని ఉపయోగించినట్టున్నాడు. ఏమిటా పాత పద్ధతి? అప్పట్లో ఏదైనా పని ప్రారంభించే ముందు ఎవరో ఒకరిని బలిచ్చేవారు. అదే విధంగా ఇప్పుడు మనల్ని బలి పశువుల్ని చేసినట్టున్నాడు. అదిగో ఆ ట్రక్ చెట్టు మీద పెట్టాయి చూడు. అదెవరి ట్రక్కో గానీ ఇంతటితో దాని పని అయిపోయినట్టే. అయిపోయింది వాటి పని కాదు మోటు, మన పని. ఆ దోమలు మనల్ని చుట్టుముట్టేశాయి. ఒకసారి చూడు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. దరిగెత్తు, పాములు వస్తున్నాయి. దరిగెత్తు, పాములు వస్తున్నాయంటే ఏమిటి? అర్థం అవసరమా, ప్రాణం అవసరమా? దోమలు వస్తున్నాయి, పరిగెత్తు. దోమలు దాడి చేస్తున్నాయన్న భయంతో మోటు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నాడు. పారిపో. అరే, దోమలకి భయపడుతున్నారా? విన్నావా కోర్లక్క? అందరూ పులులకి సింహాలకి భయపడుతుంటే వీళ్ళు దోమలను చూసి భయపడి పారిపోతున్నారు. పేరుకి గొప్పవాళ్ళం అంటారు, దోమలు చూసి పారిపోతుంటారు. కాపాడండి, దోమలు వచ్చేస్తున్నాయి. అరే, ఇప్పుడు తనకేమైంది? ఎందుకు పరిగెడుతుంది? మోటు నన్ను కాపాడు, మోటు నన్ను కాపాడు. ఇలాంటి సమయంలో కూడా నీకు ఆకలిస్తుందా? ఇలాంటప్పుడే ఆకలి ఇంకా ఎక్కువ అవుద్ది. నేను టీకుట్టు బాబాయ్ని మోసం చేయను. లెక్కంతా ఇక్కడ రాసి పెడతాను. పద, ముందెళ్ళి అతన్ని కాపాడదాం. అదిగో చూడు, చింగం వస్తున్నాడు. చింగం గారు, ఊళ్ళోకి పెద్ద పెద్ద దోమలు వచ్చేసాయండి. జనాల్ని ఎత్తుకుపోతున్నాయి. ఇప్పుడే టీకుట్టు బాబాయ్ని కూడా ఎత్తుకుపోయాయి. Why fear when Chingam is here? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఎక్కడుందో దోమ? నాతో రండి.
వాతావరణం చల్లబడింది. నల్ల నల్లని నీలి మేఘాలు కమ్ముకుంటూ చల్లగా ఉంది. నీలి మేఘాలు కావండి, ఎర్రటి రక్తాన్ని తాగడానికి వచ్చిన దోమలు. అయ్యమ్మా, ఇంత పెద్ద పెద్ద దోమలా! ఎందుకు మీరలా లేచి నిలబడుతున్నారు? లేచారంటే ఎత్తుకుపోతాయి. కూర్చుని తోలండి, త్వరగా పదండి. నేను వదిలిపెట్టను. ఇక్కడ దేన్ని వదలకుండా అన్నిటినీ లేపేస్తాను. మీరిద్దరు కొబ్బరి బొళ్ళాల నుంచి తప్పించుకోండి. మీరు పేల్చిన కొబ్బరి బొన్నాల్ని దోమలు గాల్లోనే పట్టుకున్నాయి. అవి కరెక్ట్ గా మన నెత్తి మీదనే విసిరేలా ఉన్నాయి కూడా. నా బైక్ ని వదిలేయండి. మీ దగ్గర లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకుండా బండి తోలడం నేరం. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి, అక్కడ డస్ట్బిన్ ఉంది, పద దాక్కుందాం. అయ్యమ్మా, వాటిని భలే మోసం చేశాం. సారీ పెద్దనయ్య, ఊరికే జోక్ చేశాను. డాక్టర్ జట్కా, నా పెద్దనయ్య, ఏమిటి నువ్వు చేశారు పని? నేనేం చేశాను? దోమలు భారీగా పెరిగి మనుషుల్ని ఎత్తుకుపోతున్నాయి. అవి జైంట్ దోమల్లా మారిపోయాయి. దీనంతటికీ కారణం నేను కాదు, నీ సమోసాయే. అది సరే గాని అవి మనుషుల్ని ఎందుకు ఎత్తుకెళ్ళిపోతున్నాయి? ఎందుకు తీసుకెళ్ళడం ఏమిటి? తినడానికి. జైంట్ సైజులో ఉన్న దోమలు వేటాడిన ఆహారాన్ని ఎవరికంటే పడకుండా దాచుకుంటాయి. ఆకలేసినప్పుడు ఆ ఆహారాన్ని తీసుకుని కడుపు నిండా ఆరగిస్తాయి. ఆ దోమల్ని మామూలు సైజుకు మార్చే మందును కూడా నేను కనిపెట్టేశాను. కానీ ఆ కషాయ దోమల దగ్గరికి వెళ్ళడానికి ఏ పొట్టేలు సిద్ధంగా ఉంది? పెళ్లి మెల్లో గంట కట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పొట్టేలకి దోమలకి సంబంధం ఏంటి? మోటు, ఆయన ఏదో సామెత చెబుతున్నాడు అంతే. ఆ దోమల మీద ఈ మందు ఎవరు కొడతారు అని అడుగుతున్నాడు. అర్థమైందా? లగాయత్తు, దోమల మందు కొట్టే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. థ్యాంక్ యూ కసేటారాం. నీ శక్తి సామర్థ్యాల మీద మాకు నమ్మకం. నీ ధైర్య సాహసాలు చూస్తుంటే మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంటుంది. ఈ బటన్ నొక్కి ఇందులో ఉన్న గ్యాస్ ని దీని సహాయంతో దోమల మీద చల్లొచ్చు. అర్థమైందా? ఆగండి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నా డైలాగ్ రాకుండానే ఆ మాట అనేస్తున్నావేమిటి? నాకు తెలుసు మోటు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అంటావని. అందుకే నేనేం చేయలేను, నువ్వే చెయ్యి. సరే పద, ఈ దోమలు మనుషుల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయో ముందు చూద్దాం. అయ్యమ్మా, చక్కా, నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసావా? ఏం రావడం ఏమిటి సార్? ఈ దోమలేనండి ఇక్కడికి ఎత్తుకొచ్చేసాయి. లగాయత్తు, ఇక్కడి నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం పైనుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఎవరైనా కాపాడండి. మోటు, దోమలన్నీ ఇక్కడికే వస్తున్నాయి. నువ్వు సిద్ధంగా ఉండాలి. అర్థమైందా? నేను సిద్ధంగా ఉన్నాను. రెడీ, స్టడీ, గో. మందు కొట్టు. ఎందుకు పారిపోతున్నావు? దోమల మీద మందు కొట్టకుండా వెళ్ళిపోతున్నావు ఏమిటి? ఇంకా మందు మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ఆ దోమలు ఇంకా పెద్దవైతే నేనేం చేయాలి? నా మానాన్ని నన్ను వదిలేసి జనాన్ని కాపాడడానికి వేరే దారి వెతుక్కో. మోటు, మోటు పత్తులు. మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నా ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇంత దూరం వచ్చావా? వీళ్ళు మనల్ని కాపాడడానికి వచ్చిన దేవుళ్ళు. ఇదిగో మోటు, నీ అప్పంతా నేను కొట్టేస్తున్నాను మిత్రమా. ఇంకో 4 రోజులు నీకు ఉచితంగా సమోసాలు ఇస్తాను. మీరిద్దరూ ఇక్కడికి వస్తారని నాకు తెలుసు. పదండి, మన కోసం మోటు పత్తులు తవ్విన సొరంగ మార్గం ఉంది కదా, అందులోంచి బయటికి వెళదాం. మోటు పత్తులు, ఈ పుర్పురి నగరం అంతా మీకెప్పటికీ రుణపడి ఉంటుంది. హిందుస్థాన్ మీద ఓటు, భారత మాత మీద ఓటు. ఈసారి దోమలు వచ్చాయంటే వాటి అంతు తేలుస్తా. ఇలాగే 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 వాటి అంతు తేలుస్తా. కాపాడండి,
కాపాడండి. జైలు నుంచి ఎప్పుడు బయటకు వచ్చావు బుడ్డోడా? ఇదిగో పొట్టి జాను, పొరపాటును కూడా ఎక్కడికి ఒంటరిగా వెళ్లకు. చిన్నపిల్లాడు అనుకుని కిడ్నాప్ చేస్తారు. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు డాక్టర్ జట్కా. నేను బుడ్డోణ్ణి కాదు, జాన్ని. ఈ జాన్ అవుతాడు డాన్, గుర్తుంచుకో. ఏ టీ కొట్టు బాబాయ్, త్వరగా స్వీట్లు సమోసాలు తీసుకురా. ఏ బాబు, కొంచెం దారికి అడ్డు తప్పుకో. టీ కొట్టు బాబాయ్, 10 సమోసాలు ఇవ్వు. ఏయ్, తలున్నా బుర్రలేనివాడా, కళ్ళున్నా చూడలేనివాడా, నేను బుడ్డోన్నా. క్షమించు బాబు. రోడ్డు పక్కన నా వ్యాన్ ఆగుంది, వెంటనే దాంట్లోకి సమోసాలు స్వీట్లు పంపించు. లేట్ అయితే ఊరుకోను. ఇతను ఎవరి పిల్లాడు? చూడండి, రోడ్ క్రాస్ చేస్తున్నాడు. బాబు, మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? పొట్టివాడే గాని పెద్దవాడే, సిగ్గులేదు. ఎత్తుకుంటే చంకలో కూర్చుంటున్నాడు. నెంబర్ 2 బాస్ పల్టీలు కొట్టుకుంటూ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తున్నారు? నా కోపం నీ మీద కాదు, పొట్టిగా పుట్టినందుకు నా మీద నాకే కోపం. ఇంత పొట్టిగా ఎందుకు పుట్టానని నా మీద నాకే కోపం. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా నెంబర్ 2. నీ కవితల తుంగలో తొక్క. ముందు నేను పొడిగెదగడానికి ఏదైనా మందు కనిపెట్టు. బాస్, ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ మీద ఒక సాధు ఉంటున్నారు. ఆయన దగ్గర పొడవుగా అవడానికి మందుంది. వెళ్ళిపోయి వస్తాను. నేను పొడిగెదగడానికి ఏడకైనా వెళ్ళిపోయి వస్తాను. గాల్లో తేలకుంటా వెళ్ళిపోతా. బాస్, ఈసారి కవితలో అంత మజా లేదు. నాలుగున్న మాట లేనోడా, కొట్టున్న సరుకు లేనోడా, నా ఏడుపు నీకు కవితలాగా వినిపిస్తుందా? నేను వెళ్ళిపోయేస్తాను. స్వామీజీ, నేను వస్తున్నాను. మహర్షులకు నమస్కారాలు. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్. నా మొర ఆలకించావా తండ్రి? ఇన్నాళ్ళకి నా తపస్సు ఫలించింది. నా కోసం ప్రత్యక్షమయ్యావా స్వామి? కానీ తమరు కనపడ్డం లేదే. కనిపించండి స్వామి, కనిపించండి. నేను మీకు కనిపించాలంటే కాస్త కిందకు చూడండి. ఎవరు నాయనా నీవు? స్వామి, నన్ను పరీక్షించడానికి బాలకుని రూపంలో వచ్చారా? నా జన్మ ధన్యమైంది స్వామి, నా జన్మ ధన్యమైంది. అయ్యా, మీ జన్మ ధన్యమూ కాలేదు, నేను మీ భగవంతుణ్ణి కూడా కాదు, బాలకుణ్ణి అసలు కానే కాను. పొట్టిగా ఉన్న నేను పొడుగ్గా అవుదామని వచ్చాను. నేను డాన్ని, నేనే డాన్ని. నా ప్రాణాలు పోయినా సరే నేను నీకు ఎటువంటి ఔషధాలు ఇవ్వడం లేదు. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి స్వామీజీ. ఇస్తాను. బతుకుంటే బలుసాకు తినచ్చు. తీయనైనా ఆ తుపాకీ తీ. ఈ మందు నాకే చాలుద్ది. అరే, నువ్వు ఎంత పెద్ద పొరపాటు చేసావు నాయనా. మొత్తం మింగటం మంచిది కాదు. ఏది ఇప్పుడు అనండి, జాన్ బాబు, జాన్ బుడ్డోడా అని. ఇప్పుడు నేను బిగ్ జాన్ అని. ఈ జాన్ అవుతాడు డాన్. ఏంటి ఇంత తొందరగా తెల్లారిపోయింది? ఇంటి కప్పు ఏమైంది? ఈ ఇంటి కప్పు కాదు, ఇల్లే లేచిపోయింది మోటు. ఇదిగో మీ ఇల్లు. ఈ కళ ఎంత బాగుందో. జాన్ అచ్చం రాక్షసుల్లా కనబడుతున్నాడు. నేను నిజం అనుకుని భయపడ్డాను. మోటు, ఇది కళ కాదు, నిజమే. మేలుకో, లేదంటే నిన్ను శాశ్వతంగా నిద్రపుచ్చేస్తాడు. ఇది కళ కాదు, నిజమే. జాన్ నిజంగా వచ్చేసాడు. హఠాత్తుగా ఇంత భారీగా ఎలా పెరిగాడు? అంటే నిజంగా ఇది నిజమా? ఇంకా చూస్తావేంటి? పరిగెత్తు! కాపాడండి! ఇక మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రారు. మీరు జీవితాంతం ఈ జాన్ చేతిలో ఉండవలసిందే. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. సరిగ్గా నేను చేసినట్టుగానే నువ్వు కూడా చేయాలి. వాళ్ళు మీ షర్ట్ లోకి వెళ్ళిపోయారు. షర్ట్ లోపలికి ఎడగబోతున్నారు.
ఊరికే కితకలు పెట్టకండి. ఏ ఆగండి. చింగం గారు, జాన్ పెద్దవాడైపోయాడు. అతను అందరినీ చంపేస్తున్నాడు. అవును సార్, ఏదో ఒకటి చెయ్యాలండి. వై ఫియర్ వెన్ చింగం ఇస్ హియర్? ఏడుండాడు? అదుగో అటు చూడండి, అక్కడున్నాడు. అయ్యమ్మా, ఇతను జానా ఎవరెస్ట్ మౌంటైనా? హలో చింగం, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. ఆగు చింగం, ఎక్కడికి పరిగెడతావు? ఏది ఇప్పుడు చెప్పు. ఈ చింగం చేతిలో తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అవును, నేను కసిటరావు కూడా అతన్ని చూసాం. అతన్ని మామూలు స్థితికి తీసుకురావడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. ఎవరైనా అతని చేత ఈ మందు తినిపించగలిగితే ఖచ్చితంగా అతను మామూలు స్థితికి వచ్చేస్తాడు. కానీ అతని నోట్లో మందు పోసే ధైర్యం ఎవరికుంది? మందులు మింగించే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. మీరిద్దరూ చింగం గారితో కలిసి జోట్కా తయారు చేసిన ఫ్లయింగ్ కార్ లో వెళ్ళండి. జాన్ నోరు తెరిచిన వెంటనే మందు నోట్లో పోసేయండి. బాబోయ్ వద్దు, నా వల్ల కాదు. మోటు, ఈ పురుపురి నగర గౌరవ ప్రతిష్టలు మీ ఇద్దరి చేతుల్లో ఉన్నాయి. కుదరదని చెప్పకు. ఎగిరే కారులో నాతో పోరాడడానికి వచ్చారా? చెప్పండి. ఈ కారుతో సహా మిమ్మల్ని దోమల్ని నడిపినట్టు నడిపేస్తాను. పారిపోదాం, ప్రాణాలు కాపాడుకుందాం. నా కాలు ఇరుక్కుపోయింది. అయ్యమ్మా, కాపాడండి. ఎవరైనా ఇరుక్కుపోయిన మోటు కాలు బయటకు తీయండి. అయ్యమ్మా, అయ్యో కాపాడండి. అయ్యమ్మా, చింగం గారు, జాన్ బ్యాంకులని దోచుకెళ్ళిపోయాడు. చింగం గారు, అతను మా జ్యువెలరీ షాపులని దోచుకెళ్ళిపోయాడు. నేను అతన్ని వదిలిపెట్టను, ఖచ్చితంగా వదిలిపెట్టను. కానీ అతను మామూలు సైజుకి వచ్చేంత వరకు అతన్ని అరెస్ట్ చేయడం కుదరదే. ఎందుకంటే మా దగ్గర అంత పెద్ద జైలు లేదు. లేనే లేదు. చింగం గారు, నేను ఈ మిసైల్ ని తయారు చేశాను. ఇందులో ఉన్న మందు గనుక జాన్ నోట్లోకి పంపించగలిగితే అతను ఖచ్చితంగా మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంది. లగాయితూ ఈ మిసైల్ ని గురిపెట్టి కాల్చడం చాలా కష్టం. అంటే ఎవరో ఒకరు ఈ మిసైల్ ని తీసుకెళ్లి జాన్ నోట్లో పడేయాలన్నమాట. కానీ అంత ధైర్యం ఎవరికుంది? మోటు పత్లు, ఈ మిసైల్ పైన 2 బోల్ట్లు నట్లు ఉన్నాయి. వాటిని టైట్ చేయండి. వాళ్ళిద్దరూ చాలా ధైర్యవంతులు. జాన్ నోట్లోకి మిసైల్ పంపించడానికి వాళ్లే స్వయంగా తీసుకువెళ్లారు. నేను మీకు సల్యూట్ చేస్తున్నాను మోటు పత్లు. యు ఆర్ గ్రేట్. మీలాంటి వాళ్ళు వేల సంవత్సరాలకు ఒక్కసారే ఈ భూమి మీద పుడుతూ ఉంటారు. సో వి ఆల్ సల్యూట్ యు. మోటు, నా ప్రాణమిత్రుడా, నా స్నేహితుడా, నా సహోదరుడా, మా కోసం నీ ప్రాణాలు ఎందుకు పడంగా పెట్టావు? ఇక్కడి నుంచి మనం కదలకూడదు. నేను సన్యాసం తీసేసుకుంటాను. సన్యాసం తీసుకుంటే జీవితాన్ని కోల్పోవడమే కాదు, నువ్వు సమోసాలు కూడా మర్చిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. కావాలంటే టీ కొట్టు బాబాయ్ని ఇక్కడికి రప్పిస్తాను. చూడు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. అదిగో అటు చూడండి మోటు పత్లు. వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. మిసైల్ ని తిన్నగా జాన్ నోట్లోకే పంపిస్తున్నారు.
నవ్వడం ఆపండి. వాళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారు. వాళ్ళు సామాన్యులు కాదు. ఆగండి, ఆగండి, మాకు కళ్ళు తిరుగుతున్నాయి. రావద్దు. మీరిద్దరూ అనుకున్నది సాధించారు మిత్రమా. మీ అందరి సంగతి తెలుస్తాను. ముందు మోటు పొత్తుల సంగతి తెలుస్తాను. ఏ ఒక్కరిని వదలను. దొంగ దొంగ అన్న కేకలు ఎటు వినపడుతున్నాయి. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఆ కేకలు ఇటువైపు నుంచే వినిపిస్తున్నాయి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పకూడదు, చెప్పకూడదు. ప్రాణ స్నేహితులం, ఏమీ చెప్పకూడదు. దొంగ దొంగ దొంగ. ఆ దొంగ మీతో ఏం చెప్పాడు? ఏంటి అతను దొంగ మాతో ఏం చెప్పాడంటే? నేను చెప్తాను, మీరు చెవులు రిక్కించి మరీ వినండి. చెప్పకూడదు, చెప్పకూడదు. ప్రాణమిత్రుడు అస్సలు చెప్పకూడదు. విన్నారా? ఆ దొంగ ఇతని స్నేహితుడట. ఎరగొట్టలే. లగాయితో వాళ్ళు మనల్ని ఎందుకు కొట్టలేరు? రోగుల మీద ఒట్టే చెప్తున్నాను. పొద్దున్న పూట ఇలా తనులు తింటూ అంత మంచిది కాదు. దీనివల్ల రోజంతా తనులు తింటూనే ఉంటాం. జాగ్రత్తగా వినండి. మేము సోదరులం. ముందే చెప్పాను కదా, ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు. అడిగితే బుర్ర పగల కొడతాను. దొంగ దొంగ. ఆ దొంగ ఇప్పుడు మళ్ళీ మీతో ఏదో చెప్పి వెళ్ళాడు. ఏం చెప్పి వెళ్ళాడు చెప్పండి. అదేమిటో నేను చెబుతాను, చెవులు రిక్కించి మరీ వినండి. అతను నా సోదరుడు. చెప్పనని ఒక్కసారి చెబితే మీకు అర్థం కాదా? మీకు చెప్పనంటే చెప్పను అంతే. మళ్ళీ అడిగారంటే పళ్ళు రాలిపోతాయి. మళ్ళీ విన్నారా? ఆ దొంగ ఇతని సోదరుడట. కొట్టండి, కొట్టండి, వదలండి, కొట్టండి. ఈ రోజు ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? వచ్చేపోయే వాళ్ళందరూ నన్ను కొడుతూనే ఉన్నారే. అందరూ పొద్దునే లేచి టిఫిన్ తింటారు, మేమేమో ఇక్కడ ఇలా తన్నులు తింటున్నాం. నా కళ్ళజోడు ఫ్రేమ్ కూడా విరిగిపోయింది. దీన్ని అంటారు కష్టాలకు తోడు దరిద్రం అని. ఇప్పుడు నేను కొత్త ఫ్రేమ్ ఎలా కొన్ను? నా దగ్గర ఒక పైసా కూడా లేదు. పడుకు పత్లు, నా దగ్గర ఇంతకంటే మంచి కళ్ళజోడు ఉంది. నిజంగానా? ఒకప్పుడు మా ముత్తాతికి కళ్ళజోడు సేకరించడం అంటే చాలా హాబీగా ఉండేది. అప్పట్లో ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం కళ్ళజోళ్ళన్నీ సేకరించి ఉంచారు. ఇప్పుడు అవన్నీ నా గొడవలోనే ఉన్నాయి. నా గోడౌన్కి వెళ్ళి నీకు నచ్చిన ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసుకో. థ్యాంక్ యూ డాక్టర్ జట్కా. దీన్ని చూద్దాం. వద్దు, ఇంకోటి. ఇది యాహూ. Lights, camera, and action! త్వరగా పద. Hey, stop it! I say stop it! ఎవడి బఫూను? ఎవరికి తెలుసు బాస్, చూస్తుంటే పత్రులాగా ఉన్నాడు. నిజంగా పతులు అయితే మనం భయపడవలసిన అవసరమే లేదు. మెరుపు వేగంతో వ్యాన్ లో వెళ్ళిపోతాం. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఈ కవితల సంతకళ్ళ కవితల పక్కన పెట్టి ముందు పని చూడు. Lights, camera, and action! ఏంటి ఇతను సూపర్ మ్యానా లేక ఇంద్రజాలి కూడా? పారిపోదాం పదండి రోయ్. వ్యాన్ ఎవరు తోలుతున్నారు? నేనే తోలుతున్నాను. ఎనీ డౌట్స్? నో డౌట్స్ సార్. బ్యాగులు చాలా బరువుగా ఉన్నట్టున్నాయి. వాటిని నేను మోస్తే మీకేం అభ్యంతరం లేదు కదా? ఇలా ఇవ్వండి. అబ్బే
అదేమి లేదు సార్. యాహూ లైట్స్ కెమెరా యాక్షన్ యాహూ. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పండి, మీరేం దొంగతనం చేశారు? మేమేమి దొంగలించలేదు సార్. మేము దొంగలించిందంతా పతులు దొంగలించుకు వెళ్ళిపోయాడు. పతులు మీ దగ్గర దొంగతనం చేశారా? నమ్మలేకపోతున్నానే. మా మాట నమ్మండి సార్, నిజంగా పతులునే మంత్ర విద్య నేర్చుకుని వచ్చాడు. ఇప్పుడు పతులు ఏమి తలుచుకున్నా చేయగలడు. హఠాత్తుగా సూపర్ మ్యాన్ అయిపోయాడు. 2 బ్యాంకులు లాక్కున్నాడు. ఇప్పుడే బ్యాంకు దోచుకొచ్చాం. ఏమిటి? ఇంపాసిబుల్. ఈ కారు ఎక్కడి నుంచో తీసుకొచ్చావు? యాహూ కొనేశాను. పద షికారు కొడదాం. కానీ ఇంత ఖరీదైన కార్ని నువ్వెలా కొనగలిగావు? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? డబ్బులు ఆకాశం నుంచి రాలాయి. నేను చెప్తాను. జాన్ బ్యాంక్ ని కొల్లగొడితే పత్రు జాన్ ని కొల్లగొట్టాడు. మీ స్నేహితుడు దొంగోడైపోయాడు. ఇతను పత్రు అంటే నమ్మలేను. నిజం చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు 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 చెప్పు. నేను అతిలోక సుందరిని, అలాగే జగదేక వీరుణ్ణి కూడా. హ్యాండ్స్ అప్ అంతే. అంగుళం కదిలా బుల్లెట్ దిగిపోద్ది. నో 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 నో, దయచేసి నన్ను కాల్చకండి. కాల్చొద్దు ప్లీజ్. అయ్యమ్మా, ఐఎమ్ రెడీ ఫర్ షూట్. ఓ అమ్మో, మిస్ 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 మిస్. మొత్తానికి 10 పాయింట్లు కొట్టేశారు. 5 పాయింట్లు. మీకు 60కి 50 మార్కులు వచ్చాయి. నాట్ బ్యాడ్. ఇప్పుడు గాల్లో కాల్చండి. 5 bullets and 10 coconuts. నిజం చెప్పాలంటే మీరు గాల్లోనే బాగా పీలుస్తున్నారు. ఇక నేను బయలుదేరతాను. బాయ్ బాయ్. అయితే మా ముత్తాత గారు చెప్పింది నిజమేనన్నమాట. నేనే ఆయన మాటలు పట్టించుకోలేదు. ఏం చెప్పారు? అవును, నా దగ్గర ఓ మాయా కళ్ళజోడుందని మా ముత్తాత గారు అనేవారు. ఆ కళ్ళజోడు పెట్టుకున్న మరుక్షణం మనిషిలో దాగున్న రాక్షసుడు బయటకు వస్తాడని చెప్పేవారు. అప్పుడు మనిషి ఏవైనా చేయగలడట. అంటే పత్లు తెలియకుండా ఆ కళ్ళజోడు తీసుకుని ఉంటాడు. లగాయితూ అయితే మనం వెంటనే పతులు పెట్టుకున్న కళ్ళజోడిని తీసేయాలి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అతన్ని వదిలిపెట్టను. ఆ కళ్ళజోడు తీయటం మీరు అనుకున్నంత సులభం కాదు. నా దగ్గర ఒక విచిత్రమైన గన్ ఉంది. ఆ గన్ ఒక్కటే ఆ కళ్ళజోడిని తీయగలదు. పదండి వెళదాం. ఆ కళ్ళజోడే నా చేతి చిక్కితే ప్రపంచం మొత్తం నాకు హస్తగతం అవుతుంది. అప్పుడు జాన్ అవుతాడు డాన్. ఆహా, హఠాత్తుగా నేను హీరోనైపోయాను. నా ఫ్యాన్స్ నన్ను వెంబడిస్తున్నారు. ఇప్పుడు నా ఫ్యాన్స్ ని ఫ్యాన్లుగా మార్చాల్సిన టైం వచ్చేసినట్టుంది. ఏంటి ఆగిపోయాడు? పద త్వరగా పద. పడకుండా కట్టేస్తాను. యాహూ లైట్స్ కెమెరా అండ్ యాక్షన్. హిందుస్థాన్ మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, వదిలిపెట్టను. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. గారు ఎక్కడ ఫైట్ చేస్తున్నారు? కాపాడండి, కాపాడండి, కాపాడండి. అదిరింది మోటు. నిజంగా నువ్వు భలే గురి పెట్టావు. ఎందుకు నువ్వు గురి పెట్టావు? పారిపోదా. యాహూ లైట్స్ కెమెరా అండ్ యాక్షన్. ఏంటంతా తలకిందులుగా మారిపోయింది. అయ్యబ్బా, నీకు అర్థం కావడం లేదా? ఇప్పుడు మనం తల్లకిందులుగా ట్రై చేస్తున్నాం. అందుకే నీకు అన్ని తల్లకిందులుగా కనిపిస్తున్నాయి. పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి. అయ్యో, కాపాడండి.
కిందకి పైకి కిందకి పైకి. యాహూ లైట్స్ కెమెరా అండ్ యాక్షన్. కాపాడండి కాపాడండి, అతను నా నగలని దోచుకున్నాడు, కాపాడండి. పతులు మర్యాదగా నా మాట విను, వెనకపోతే ఈ గంతో నీ కళ్ళజోడిని చాలా సులభంగా లాగేయగలను. అర్థమైందా? నీకు నువ్వుగా నీ కళ్ళజోడు తీసేస్తే నీకే మంచిది. ఆకాశం నీ హద్దురా. యాహూ పతులకి మాయమాటలు చెప్పి నా దగ్గరికి తీసుకురా. దగ్గరకు వచ్చిన తర్వాత ఈ గన్ సహాయంతో ఆ కళ్ళజోడు తీసేస్తాను. అలాగే పెద్దనయ్య. పతులు, నువ్వు మనుషుల్లోనే మహాత్ముడివి. ఆ కళ్ళజోడు తీసిచ్చేయి. ముందు కాస్త గాలి తప్పిద్దాం ఉండు. లైట్స్ కెమెరా అండ్ యాక్షన్. యాహూ మోటు తన ప్రాణాన్ని పణంగా పెట్టి కళ్ళజోడు పట్టుకున్నాడు. తను వదిలిపెడితే పతులు పారిపోతాడు. నా కళ్ళజోడు ఏమైపోయింది? ఏమైపోతేనే పెద్ద గండం గడిచింది. అసలు ఆ కళ్ళజోడు ఏమైంది? అదిగో చూడండి, అది అక్కడుంది. లైట్స్ కెమెరా యాక్షన్. అయ్యా యాహూ వదిలిపెట్టకు, చంపే, ఫినిష్ చేయి.